శత్రువులు తరుముతున్నప్పుడు భయంతో కేకలు వేశారు. మోషే దేవునికి మొర్రపెట్టగా యెహోవా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారికి విడిపింపు మార్గాన్ని సృష్టించాడు. మీ ముందు అడ్డంకిలా నిలిచిన ఎర్ర సముద్రం ఏదైనప్పటికీ మీరు మొర్రపెడితే దేవుడు దాన్ని చీల్చగలడు. చేదు మధురంగా. అరణ్యంలో దాహంతో ఉన్నవారు మారా అనే చేదునీళ్ల దగ్గర మొర్రపెట్టగా దేవుడు ఆ చేదును తీపిగా మార్చాడు. నేడు మీ జీవితంలో చేదుగా మారిన బంధాలు, వ్యాధులు, నిరాశలు ఉన్నాయా? మీరు మొర్రపెడితే దేవుడు వాటిని మధురమైన సాక్ష్యాలుగా మార్చగలడు. 2. విశ్వాసంలో విజయం మైనస్ మొర్ర ద్వారా బలం. మొర్ర అనేది మన బలహీనతకు గుర్తుకాదు, అది దేవునిపై మనకున్న సంపూర్ణ నమ్మకానికి సాక్ష్యం. మరణాన్ని జయించడం. యూదా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను గోడవైపు తిరిగి కన్నీళ్లతో మొర్రపెట్టాడు. యెహోవా అతని ప్రార్థనను ఆలకించి మరణశాసనాన్ని కొట్టివేసి అతనికి మరో 15 సంవత్సరాల ఆయుష్షునిచ్చాడు. మీరు ఎదుర్కొంటున్న కఠినమైన తీర్పు లేదా రోగంతో పోరాడుతున్నారా? మొర్రపెట్టండి, దేవుడు జీవాన్ని పెంచేవాడు. శత్రువుపై విజయం. హిజ్కియా శత్రువుల దాడి సమయంలో కూడా మొర్రపెట్టి విజయం పొందాడు. రాజు యెహోషాపాతు భయంకరమైన యుద్ధ సమయంలో మొర్రపెట్టగా దేవుడు శత్రువుల నుండి వారిని రక్షించాడు. మన ప్రస్తుత జీవిత పోరాటాలలో, భయానకమైన పరిస్థితులలో మనం దేవునికి మొర్రపెట్టడం ద్వారానే జయం పొందుతాము. న్యాయం కోసం మొర్ర. నీతిమంతుడైన హేబేలు రక్తం భూమి నుండి దేవునికి మొర్రపెట్టింది. మన తరపున న్యాయం జరగాలని, అన్యాయానికి వ్యతిరేకంగా మన ఆత్మ మొర్రపెట్టినప్పుడు దేవుడు దిగివచ్చి తీర్పు తీరుస్తాడు. 3. నేటి మన పిలుపు మైనస్ తుఫాను శాంతిస్తుంది. ప్రియమైనవార్లారా, దావీదు కూడా అనేక విషాద పరిస్థితులలో విరివిగా మొర్రపెట్టి విజయం సాధించాడు. సంసోను తన బలహీనతలో మొర్రపెట్టగా దేవుడతనికి బలమిచ్చాడు. యోబు తన భయంకరమైన శ్రమలలో మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందాడు. ఈ బైబిలు రిఫరెన్సులు కేవలం కథలు కాదు, అవి మనకు ఇస్తున్న హామీలు. మీరు యేసు ప్రభువును పిలిచిన ఎడల మీ జీవితములో చెలరేగిన భయంకర తుఫానులన్నీయూ అణచబడి నీలో సంపూర్ణ సమాధానము చేతూరును. తుఫాను అంటే అది మీ ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబంలో అశాంతి కావచ్చు, ఆరోగ్యం క్షీణించడం కావచ్చు. ఏదైనా సరే, ఆ భయంకరమైన తుఫానులు క్రీస్తును పిలవగానే శాంతిస్తాయి. కాబట్టి చివరిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మొర్రపెట్టి దేవుని నుండి ప్రత్యుత్తరములు పొందుచున్నారా? ఆయన కృపాసనం మనకోసం సిద్ధంగా ఉంది. మీ ఆక్రందనలను, మీ బాధలను, మీ కన్నీళ్లను తీసుకుని ఆ కృపాసనం మీదికి తుఫానువలే ప్రార్థనను పంపుము. మొర్రపెట్టండి, ఆయన ఆలకిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు.